గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కానీ నిజంగా అంటే దొల్లిచి కొట్టేవాళ్ళు. దొల్లిచి కొడితే గానీ అంత చదువు, ఈ డిసిప్లైన్, పెద్దలంటే గౌరవం రాలేదు. ప్రామిస్ మనందరికీ అంత దొల్లిచి కొడితేనే గోడ కుర్చీలు, ఆ కుర్చీలు, తొడపాసాలు ఎన్ని పెట్టుంటారో. ఎవరు వచ్చి ఎందుకు కొట్టారు మీరు, ఏ రోజు లేదు. అది లేదు కాబట్టి అంత రెస్పెక్టబుల్. టీచర్ అక్కడ వస్తున్నారంటే ఓయమ్మ ఇటు నుంచైనా పరిగెడదామని అంత భయం ఉండేది. మొన్న ఈ మధ్య ఒక వీడియోలో పాప టీచర్ని కొడుతుంది డైరెక్ట్. నిజం, నేను చూసాను. కొంతమంది అడిగారు, అక్క ఎందుకు రియాక్ట్ అవ్వలేదు. ఎట్లా రియాక్ట్ అవుతాం? ఒక టీచర్గా ఆ విషయాన్ని ఎలా రియాక్ట్ అవుతాం? మరి నువ్వు చెడుదారిలో వెళ్తున్నావు, స్మార్ట్ ఫోన్లు ఏంటి అన్న విషయాన్ని అసలు ఆ అమ్మాయి మైండ్లో ఏముందో ఒకసారి ఆలోచించండి. అంటే పిల్లల మైండ్ సెట్ అంత మారిపోతుంది. నిజంగా ఎంత ఘోరంగా అవుతారు ఫ్యూచర్లో వాళ్ళు. అలాంటప్పుడు స్కూల్లోనే ఇలాంటి సిచ్యువేషన్స్ జరిగినప్పుడు ఖండించి మనం ఆపగలిగితే ఆ అమ్మాయికి ఆ ఆలోచన రాదు. ఒక టీచర్నే కొట్టేయాలి, నా ఫోన్లో సంథింగ్ ఏదో సీక్రెట్ ఉంది, అది తను తీసేసేయడం ఏంటి, తను చూసేయడం ఏంటి అనుకుంటే అలాంటి ప్రవృత్తులే మనకి బయటపడుతూ ఉంటాయి. స్కూల్లో మీరు ఇచ్చిన చనువే కాదు, అదే ఏదో ఒక రోజు వెళ్ళి అడుగుంటారు మీరు ఇట్లే. అందుకే ఆవిడ అంత ధైర్యంగా అవ్వచ్చు. ఆ ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అసలు పట్టించుకోకపోవచ్చు, అంతే కదండి. అయితే అడుగుండొచ్చు ఏదైనా జరిగితే. లేదు, అస్సలు పట్టించుకో. తనకి అంత ఫ్రీడమ్ ఉంది, ఇంట్లో ఆ ఫ్రీడమ్ ఉంది, ఇంట్లో వాళ్ళే ఫోన్ లాక్కోలేదు, నువ్వెవరు లాక్కోవడానికి అనే ఆలోచన కూడా రావచ్చు. కానీ అసలు అమ్మ ఎంత తప్ప. గురువు అంటే ఎంత ఎంత ఇదిగా చూడాలి. గురువు అంతే, ఫస్ట్ ఆ రెస్పెక్ట్ ఇచ్చేయాలి. భలే బాధేస్తుంది. నాకే అంత బాధేస్తే బీయింగ్ ఏ టీచర్ మీ దాంట్లో ఉన్న అందరికి ఎంత ఇది ఉంటుంది. మీరు అలాంటి ఒకటే బయటకు వస్తాయి. మా గ్రూప్స్లో అలాంటివి కోకొల్లలుగా చూస్తుంటాం. టీచర్స్ గ్రూప్లో అలాంటివి కోకొల్లలుగా చూస్తుంటాం. రెస్పెక్ట్ తగ్గిపోతుంది రోజు. రెస్పెక్ట్ లేదు, తగ్గిపోవడం కదండి, లేదు. ఇంత ఘోరమైన సిచ్యువేషన్స్ కదండి. ఎవరు నేర్పించాలంటారు? ముందు పేరెంట్స్ అండి. ఇప్పుడు నాకు ఒక పిల్లాడు ఉన్నాడు, వాడు కరెక్ట్గా వెళ్తున్నాడా, కరెక్ట్గా మాట్లాడుతున్నాడా, ఫోన్లో ఏం చూస్తున్నాడు? పెద్దవాళ్ళు వచ్చినప్పుడు ఏకవచనంతో వస్తుందా? రెండు అంకుల్ కూర్చోండి అంటున్నాడా, రా కూర్చో అంటున్నాడా? రైట్. అక్కడ మనం గమనించుకుంటే, మన పిల్లల్ని మనమే కరెక్ట్ చేసుకుంటే కొంతవరకు స్కూల్లో ఫ్రెండ్స్తో ఎలా ఉంటున్నాడు, టీచర్తో ఎలా మెయింటైన్ చేసుకుంటున్నాడు మేము గమనించుకుని మేము మార్చుకుంటాం ఆ విషయాన్ని. రైట్. వాటికి అన్నీ నేర్పగలుగుతాం. మంచి చెడు ఎలా ప్రవర్తించాలి, ఆడపిల్లలకి అయితే మరి ముఖ్యంగా ఎలా ప్రవర్తించాలి. ఇప్పుడు చిన్న పిల్లలు కూడా చెప్తున్నాం, ఎందుకంటే దారుణంగా ఉంది పరిస్థితి, అన్నీ తెలుస్తున్నాయి వాళ్ళకు కూడా. ఇలా ఉండండి అమ్మా, ఇలా ఉండండి అని చెప్తున్నాం. మీ వరకు మీరు ప్రయత్నం చేస్తే, మా వరకు మేము ప్రయత్నం చేస్తే ఇద్దరం కలిసి ఆ పిల్లోడిని చక్కగా మార్చుకోవచ్చు. ఇప్పుడు అది లేదు. పేరెంట్స్ బిజీగా ఉంటున్నారు, పిల్లల్ని పట్టించుకునే సిచ్యువేషన్లో లేరు. నేను చెప్పాను కదండి, నేను అందుకే యూట్యూబ్ నుంచి వెంటనే టర్న్ అయిపోలేదు, టిక్టాక్ నుంచి యూట్యూబ్కి వెంటనే టర్న్ అవ్వలేదు. నా బిడ్డను కొంచెం మార్చుకోవాలి నేను. ఇప్పుడు దాకా కరోనా అని ఫాదర్ మదర్గా మా ఇద్దరు మొహాలే చూశాడు, అవే తెలుసు వాడికి. బయటకు వెళ్ళాలి, మాట్లాడించాలి, వాడు మాట్లాడితే ఇంకా వినాలి, ఎలా మాట్లాడుతున్నాడో చూడాలి, మార్చుకోవాలి. ఈ రకంగా వాడు ఒక కొలిక్కి వచ్చి బాగున్నాక అప్పుడు అదే చిన్నపిల్లోడు కదా, వాడికి ఏం తెలుసు ఇప్పుడు అంటారులే. ఇప్పుడు రావే పోవే అంటే వాడు చిన్నపిల్లోడు కదా. అది ఎక్కడ ఇంట్లో మన పేరెంట్స్ అంటున్నప్పుడు, రిలేటివ్స్ లో పక్క ఇంట్లో వాళ్ళు అంటున్నప్పుడు గమనిస్తాడు. అది మంచిది కాదురా అని మనం అక్కడ ఖండించుకుంటే కరెక్ట్ వేలోకి వాడు వెళ్తాడు. ఓ వాళ్ళు అంటున్నారు కానీ మన ఇంట్లో అంటలేదుగా, ఆ అంకుల్ ఏదో అంటున్నాడు ఏవే పోవే అని, మన డాడీ మమ్మీ అలా మాట్లాడుకోవట్లేదు కదా అదే అని వెంటనే రెండింటికి కంపేర్ చేసుకోగలుగుతాడు. అంత నాలెడ్జ్ ఉంది. ఫోన్ ఆపరేట్ చేసి రకరకాల యాప్స్ చేస్తున్న పిల్లలకి అర్థం చేసుకునే నాలెడ్జ్ లేదంటే చేసుకోగలరు. నేర్పించాలి అంతే. ఏమో అసలు విద్యా వ్యవస్థ ఎట్టిపోతుందో, విద్యా వ్యవస్థలో ఉన్న టీచర్స్ని పిల్లలు ఎలా చూస్తున్నారు అనే విషయం భయానకంగా మారుతుంది రోజు రోజుకి. నాకు అడిగితే ఇంకా మీరే చూసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు పిల్లల్ని కనాలంటే భయం వేస్తుందండి. ప్రామిస్గా ఇప్పుడు పెళ్లి చేసుకొని పిల్లల్ని కనాలంటే ఏమో ఎందుకులే, ఇప్పుడు ఆ సమాజంలో ఆ దరిద్ర వాళ్ళల్లో మన పిల్లోడు ఒకడు ఉంటాడు అనే ఆలోచన ఎంత భయంకరంగా ఉంటుంది చెప్పండి. అలా కూడా ఉంటుంది. కన్నాక తప్పదు, మంచిగా పెంచుకోవాలి అన్న ఆలోచన కూడా రావాలి. కనీసం వాడే ఎదిగిపోతాడు అంటే కాదు. ఎలా ఎదుగుతాడు? నువ్వు తిన్నావా బాబు, మంచిగా చదువుతున్నావా బాబు, ఏమైనా డౌట్స్ ఉన్నాయా బాబా నువ్వు అడగంది వాడు ఎలా మారుతాడు?
తెలుసుకుంటూ ఉండాలి, అజగట్టుకుంటూ ఉండాలి. మెయిన్ వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది తెలుసుకుంటూ ఉండాలి. ఎంత దేనికి టైం ఇస్తున్నా అది ఇవ్వాలి. అందుకే చెప్పాను కదండి, ఫ్యామిలీ విషయాలు దీంట్లో నేను కలపను. ఛానల్ ఉంది చాలు, ఒక ఎంటర్టైన్మెంట్గా ఒక వీడియో వెళ్తుంది చాలు. నేను వెళ్తున్నాను, నేను పలానా ఊరు వెళ్తున్నాను, మా బాబు వస్తున్నాడు, వాడు అది అడిగాడు నేను కొనిచ్చాను, ఇవాళ ఇలాంటివి నేను చేయను కూడా. నా స్కూల్ అయిపోయాక ఆఫ్టర్ స్కూల్ టాలెంటెడ్గా ఒక వీడియో, అంతే 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 చాలు. రోజుకో వీడియో పెడతారు అట్లా? 2-3 పెడతా ఉంటాను. స్టార్టింగ్ డేస్లో మేలోనే స్టార్ట్ చేశాను కదండి, రీచ్ బాగుండాలి అని ఆల్మోస్ట్ 6-7 వీడియోస్, షార్ట్సే కదా, మన ఏం లాంగ్ వీడియోస్ కాదు, షార్ట్సే 6-7 షార్ట్స్ పెట్టేదాన్ని. ఓకే. అప్పుడు బాగా కంటిన్యూగా 3-4 మంత్స్ పెట్టడంతో అలాగా మంచి రీచ్ వచ్చింది. వెంటనే ఛానల్ మానిటైజేషన్ అయింది. ఆ తర్వాత నేను ఒక వీడియో పెట్టాను, ఎవరికన్నా ఛానల్ మానిటైజేషన్ అవ్వాలి అంటే ఎన్ని పెట్టామని చూడొద్దు, వ్యూస్ ఎన్ని వెళ్తున్నాయి రోజు కౌంట్ చేసుకోండి, దాని ప్రకారం చేయగలుగుతాం. ఏదో గుర్తుందా ఫస్ట్ శాలరీ, ఐ మీన్ ఫస్ట్ రెమ్యూనరేషన్ మీ యూట్యూబ్ నుంచి వచ్చింది? గుర్తుందండి. ఎంత బాగా ఓవర్గా వచ్చేసింది అట్లా? ఆన్లైన్ ఏం లేదు, ఒక $200. ఓకే. ఆ తర్వాత నుంచి నేను షార్ట్సే కాబట్టి పెట్టేది 2 మంత్స్కి ఒకసారి వస్తూ ఉంటుంది అంతే, తక్కువగా 100 దాటి అంతే. ఓకే. దాని గురించి మనం చేసేది కాదు కదా, టాలెంట్ ఉంది, చూపించుకోవాలి, నలుగురు చూడాలి, ఆ రకం అంతే. ఓకే. ది బిగ్గెస్ట్ సపోర్ట్ ఎవరు మోనికా గారు మీకు? హస్బెండ్ అండి, ఖచ్చితంగా హస్బెండ్ అండ్ ఫ్యామిలీ. అది లేకపోతే నేను ఎక్కడి దాకా వచ్చి కూర్చోను. వెళ్దాం అండి, వెళ్దాం, నీకు ఇంట్రెస్ట్ ఉందా, వెళ్దామండి, ఇంటర్వ్యూకి వెళ్దామండి అనగానే అడిగారు ఇలాగా, మనం వెళ్తున్నాం కదా హైదరాబాద్, ప్లాన్ చేద్దామా, నువ్వు చేయగలవా, నువ్వు ఫేస్ చేయగలవా అయితే ఓకే, లేదు మళ్ళీ ఏదన్నా అందరూ పాజిటివ్గా ఉంటారు కదా, ఒక్కొక్కళ్ళు ఆలోచన ఒక్కొక్కలా ఉంటాయి. సో వాళ్ళు ఏదన్నా నెగిటివ్ పెడితే అది నీ ఛానల్ కాదు, నువ్వు నీ ఛానల్లో నువ్వు కంట్రోల్ చేసుకోగలుగుతావు. కరెక్ట్. నెగిటివ్ పెట్టారు, నీ ఛానల్లో నువ్వు కంట్రోల్ చేసుకుంటావు, ఏదో చేసుకుంటావు, కానీ అది బయటది. సో మన దగ్గర ఏమో నెగిటివిటీ ఉంటుందండి, తెలుసుకోవాలి అన్న వాళ్ళకి ఏదో మాట్లాడతాం అంతే కదా అన్నాను. కానీ ఒకటి మిమ్మల్ని అడుగుతారు చూడండి ప్రతిదీ, నీకు ఓకేనా, నువ్వు చేస్తావా, నీకు కావాలా, వెళ్దాం అంతే. అలా అడగడం గొప్ప కదా, బాగుంటుంది అలా. అంటే ఆయనకి ఏంటంటే ముందు నుంచి అంత చిన్న ఫ్యామిలీ అయినా వచ్చింది, ఇద్దరం కష్టపడి ఒక ఇల్లు కట్టుకున్నాము, నేనున్నానని సపోర్టు, నాకు ఆయన ఉన్నారని సపోర్టు. సో ఇద్దరు ఆ ఈక్వాలిటీ అక్కడ ఉంది కాబట్టి వెళ్తుంది అంతే. ఓకే. లాస్ట్గా మీ సబ్స్క్రైబర్స్కి, మీ యూట్యూబ్ ఫ్యామిలీకి ఏమైనా చెప్పాలనుకుంటే యూ కెన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫన్ టైమ్ విత్ మౌని అనే ఛానల్ ఇంత బాగా సపోర్ట్ చేసినందుకు. ఎప్పుడైనా నేను చెప్పే డైలాగుల్లో కానీ అవి కానీ మీకు ఏమన్నా కొంచెం ఎక్కువ చేస్తున్నట్టు అనిపిస్తే అది ఆ సౌండ్ వరకు ఇస్తున్నాను తప్ప అది నేనైతే కాదు, నేను ఇలాగే ఉంటాను. అందుకని ఆ 2 కూడా క్లబ్ చేసేది ఏమీ లేదు, మీకు ఇవ్వాల్సిన ఎంటర్టైన్మెంట్ ఇస్తాను. సో ఇట్లానే నా ఛానల్ని సపోర్ట్ చేయండి, మనందరం కలిసి ఇలాగే ముందుకు వెళ్దాం. థ్యాంక్ యూ. దిస్ ఈస్ రియల్ మౌని గారు అండి. ఇక్కడ ఉన్నది రియల్ మౌని గారు, అక్కడ ఉన్నది యాక్టర్ మౌని గారు, అంతే. బట్ ఐ హోప్ అండి, అంటే మంచి సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ వచ్చి ఒక్కటి చేసినా ఫుల్ గుర్తుండిపోయేలాగా అలాంటి క్యారెక్టర్ రావాలని, ఇంకా ముందుకి బాగా వెళ్ళాలని, అందరినీ ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. That's all for today. We'll meet in the next interview. Until then, take care. Bye bye.